ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ రికార్డ్ హోల్డర్. ఈ మధ్యకాలంలో పిల్లలలో ఎక్కువగా చూసుకున్నామంటే 20-25 ఇయర్స్ బిలో పిల్లల్లోనే పీరియడ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఎందుకంటే నాకు ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు మాట్లాడినప్పుడు, వాళ్ళ పేరెంట్స్, అమ్మ మాట్లాడినప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడుతుంటారు. రీసెంట్గా ఒక పాప 18 ఇయర్స్ 5 months అయింది పీరియడ్స్ వచ్చి అని చెప్పారు. నేను చెప్పాను, ఫస్ట్ యోగా స్టార్ట్ చేయమ్మా అని కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పాను. వితిన్ 15 daysలో తన పీరియడ్ రావడం అనేది న్యాచురల్గా జరిగింది. అంతకుముందు పీరియడ్స్ రాకపోతే డాక్టర్ వాళ్ళకి పిల్స్ ఇచ్చేవాళ్ళు. ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసే పిల్స్ వేసుకుంటారు, 21 day పిల్స్ అంటారు. ఇలాంటివి యూస్ చేసేవాళ్ళు అనమాట. అవి యూస్ చేస్తే పీరియడ్ వస్తుంది, లేదంటే లేదు. ఇలా ఎన్ని రోజులను చేయగలుగుతారు? ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. దీనివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. దీంతోపాటు పిల్లల స్టడీస్ మీద ఉన్న స్ట్రెస్ కావచ్చు, వాళ్ళకి ఈ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం వల్ల కావచ్చు, చాలా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళకి సింపుల్ యోగా ప్రాక్టీసెస్ చేయించాలి. హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఎలా యూస్ చేయాలి చాలా సింపుల్గా ఉంటాయి అన్నది నేను యోగా తర్వాత చెప్తాను. మొదటగా ఎలాంటి యోగా చేయాలనేది చెప్తాం, నేర్చుకుందాము. తర్వాత ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ బాగా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా మన ఆరోగ్యం మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. పీరియడ్ రాకపోవడం ఒకటి, ఓవర్ వెయిట్ పెరిగిపోవడం ఒకటి, వీళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువైపోవడానికి ఈ అవుట్ సైడ్ ఫుడ్, ఈ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా వీళ్ళకి సపోర్ట్ అయిపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరగడానికి. సో వాటిని స్టాప్ చేసి ఇంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది తెలుసుకుందాము. మొదటగా యోగా ప్రాక్టీస్ ఎలాంటివి చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా చేసే యోగా ప్రాక్టీసెస్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది బద్ధకోనాసన, బటర్ఫ్లైలో స్టార్ట్ చేసుకుందాం. ఈ బటర్ఫ్లై మినిమము 50 counts అనేది మొదలు పెట్టుకోవాలి. ఈ పిల్లలు, ఇలాంటి పిల్లలు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు మినిమము డైలీ 20 minutes నుంచి 1 hour యోగా అయితే కంపల్సరీ చేయాలి. మార్నింగ్ కాలేజ్ టైం అయిపోతుంది, స్కూల్ టైం అయిపోతుంది అనుకుంటే ఎర్లీగా బస్సెస్ ఉండి వెళ్ళిపోతారు కదండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా సరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే, అసలు సమస్య లేని పిల్లలు చేస్తూ ఉంటే ఎప్పటికీ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలతోటి ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పలేకపోతున్నాం ఈ కాలంలో. స్ట్రెస్, యాంగ్జైటీ, వాళ్ళకి చదువు మీద ఒత్తిడి ఎక్కువైపోయి డిప్రెషన్ ఎక్కువ అవడం, వీటన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం తీసుకుంటున్న ఆహారం వల్ల కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఆ ఆహారం గురించి చెప్పుకుందాం. చూడండి, ఇలా ఒక 50 counts అయిన తర్వాత చూడండి, థైస్ని ఇలా కొంచెం కిందకి పుష్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్. మళ్ళీ ఒక డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. ఇంతే, రిలాక్సింగ్గా. తర్వాత చూడండి, నీస్ని ఇలా పెట్టి స్లోగా హెడ్ రైట్కి, నీస్ లెఫ్ట్కి, హెడ్ లెఫ్ట్కి, నీస్ రైట్కి, రైట్ లెఫ్ట్, రైట్. మెయింటైన్ 2, 4, 6, 8, 10. Opposite side 2, 4, 6, 8, 10. రిలీజ్. మెల్లగా రిలీజ్ చేసుకొని ఇప్పుడు ముందుకి లెగ్స్ని స్ట్రెచ్ చేసి చూడండి, షేక్ చేసుకొని రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి, హెడ్ని నీ వరకు టచ్ చేసేలాగా ప్రెస్ చేసి ఉంచాలి. ఇలా 10 seconds నుంచి 20 seconds వరకు ఉండాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. రిలీజ్ చేసి దెన్ లెఫ్ట్. 10 to 20 counts. పొట్ట మీద బాగా ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ని గమనిస్తూ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా
3 to 4 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, రైట్ లెగ్ని ఇలా లెఫ్ట్ సైడ్కి కంఫర్టబుల్గా మనం ఈ రైట్ నీని పొట్ట మీదకి ప్రెషర్ ఇస్తున్నాం. డీప్ బ్రీతింగ్. ఇవి పిల్లలకి ఈజీగానే సింపుల్గానే ఉంటాయి. రిలీజ్. ఆపోజిట్. డీప్ బ్రీతింగ్, రిలాక్సింగ్గా. రిలీజ్. లెగ్స్ ఒక్కసారి షేక్ చేసుకుంటాము. చూడండి, లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని స్లోగా హ్యాండ్స్ వదులుతూ హెడ్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్. స్లోగా ఇలానే ముఖాల మీదకి రావాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు, ఇక్కడ కట్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు స్లోగా. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. రైట్ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ అప్, లెఫ్ట్ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్చర్స్. థైరాయిడ్ వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా తగ్గించడానికి ఇది ఉష్ట్రాసన స్ట్రెచ్ అంటారు. చాలా మంచిది. నెక్స్ట్ ఇలా చక్కగా బోర్లా పడుకొని చూడండి. ఇన్హేల్, అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేసి లోయర్ అబ్డోమెన్ నుంచి స్ట్రెచ్ రావాలి. లుక్ అప్, మెయింటైన్. 2, 4, 6, 8, 10, 12. మెల్లగా శశాంకాసన. రిలాక్సింగ్గా హెడ్ డౌన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 10 to 15 seconds ఉండాలి. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఇంకొకసారి సర్పాసన. సర్పాసనాన్ని మినిమం 3 to 5 times అనేది రిపీట్ చేసుకోవాలి. శశాంకాసన. నెక్స్ట్ వజ్రాసనాలో రిలాక్సింగ్గా కూర్చోవాలి. వజ్రాసనాలో మినిమం ఒక 1 minute వరకు కూర్చోగలిగారంటే స్పైన్ అనేది చక్కగా స్ట్రైట్ అవుతుంది కాబట్టి లోయర్ అబ్డోమెన్ మీద ప్రెషర్ తగ్గుతుంది, ఓవరెస్ మీద స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎస్, ఈ సీక్వెన్స్ని ఇప్పుడు చూపించిన సీక్వెన్స్ని చాలా సింపుల్ సీక్వెన్స్ 2 to 3 times అనేది రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎలాంటి ఆహారం తినాలి అన్నది మాట్లాడుకుందాం. ఈ పీరియడ్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే పిల్లలు ఇంటి ఫుడ్, ఆయుర్వేదంకి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రోజులుగా పీరియడ్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి మునగాకు వారంలో 2-3 సార్లు మీరు కూర చేసుకొని తినండి, పచ్చడి చేసుకొని తినండి, నిల్వ పచ్చడి చేసుకొని తినండి, లేదా షాలో ఫ్రై లాగా చేసుకొని, తాలింపులు అంటారు, అలా చేసుకొని తిన్నా కూడా చాలా చాలా మంచిది. ఇలా కుదరలేదు, మునగాకు మనకు అవైలబుల్ లేదనుకోండి, ఇది ఒక అమృత ఆహారం అన్నమాట. మన సర్వరోగ నివారిణి అని కూడా చెప్పచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఈ మునగాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసే ఫస్ట్ హెల్తీ ఫుడ్ మునగాకు. మునగాకు పౌడర్ మనకు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో దొరుకుతుంది. మునగాకు పౌడర్ తెచ్చుకోండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి యోగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ బాగా వేడి నీళ్ళు తీసుకోండి. జస్ట్ 1/2 teaspoon మునగాకు పౌడర్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసేసి టీ లాగా సిప్ చేస్తూ తాగండి. ఇది పొట్టను ఎంత బాగా శుభ్రం చేస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అమృతంలాగా పనిచేస్తుంది. ఇలా మార్నింగ్ ఈ మునగాకు టీ తాగాలి. తర్వాత తీసుకునేటివన్నీ కూడా ఉప్పు, కారము, స్పైసెస్ ఎక్కువ లేకుండా కొంచెం సాఫ్ట్ ఫుడ్, కిచడీస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈవినింగ్ టైం మీరు భోజనం చేసిన ఒక 1 hour 2 hours తర్వాత, 1 to 2 hours తర్వాత నల్ల నువ్వుల్ని ఒక 2 spoons నల్ల నువ్వులు 2 గ్లాసుల వాటర్లో బాగా మరిగించి
ఒక గ్లాస్ అయ్యే వరకు ఉంచి తాటి బెల్లం, అందులో కొంచెం తాటి బెల్లం వేసి టీ లాగా వడగట్టుకొని తాగేసేయండి. ఇలా 3-4 డేస్ చేశారంటే పీరియడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అస్సలు కంగారు పడద్దు. మెడిసిన్స్కి ఎక్కువ బాడీని అలవాటు చేయకండి. ఇలా కనుక కంటిన్యూస్గా మనము హోమ్ రెమెడీస్, యోగా చేస్తూ ఉన్నామంటే ఈ పీరియడ్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. పడుకునే ముందు ఆముదం, క్యాస్ట్రాయిల్ అంటారు కదా, ఆముదాన్ని ఒక 4-5 చుక్కలు నాభిలో వేసుకొని బాగా చక్కగా మసాజ్ చేసి పడుకోండి. అసలు ఇక మనకు ఎలాంటి రోగాలైనా సరే తగ్గించడానికి ఈ ఆముదము అసలు సర్వరోగ నివారణ అనే చెప్పచ్చు. పడుకునేటప్పుడు ఖచ్చితంగా నాభి సూత్ర అంటారు, దీన్ని ఫాలో అయ్యారంటే ఈ ఆసనాసు, ఈ హోమ్ ఫుడ్, ఆముదంతో మన మర్దన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూసి ఒక వారంలోనే మీరు తేడాని గమనిస్తారు. రెగ్యులర్ అని ఎందుకు అన్నాను అంటే, మనం ఏదైనా సరే అండి, ఏ ప్రాక్టీస్ అయినా సరే మనం ఎప్పుడైతే రెగ్యులర్గా చేస్తామో దాని రిజల్ట్ అంత బాగా ఉంటుంది. లైఫ్లో ఒక మంచి డిసిప్లిన్ రావడానికి యోగా జస్ట్ చాలా చాలా బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. నేను స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, ఇదే మాట చెప్తాను. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. లైఫ్కైనా సరే, బాడీకైనా సరే, మనం నేర్చుకుంటున్న ప్రాక్టీస్కైనా సరే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనము ప్రతిరోజు ఒకటే టైంకి తినడం తిని చూడండి. ప్రతిరోజు అదే టైంకి చక్కగా ఆకలేస్తుంది. ఒకటే టైంకి నిద్రపోయి చూడండి, చక్కగా అదే టైంకి హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది. అలా కాకుండా రోజుకొక టైంలో తినడం, రోజుకొక టైంలో నిద్రపోవడము, రోజుకొక టైంలో నిద్ర లేవడం చూడండి, బాడీకి కూడా డిసిప్లిన్ అనేది తప్పిపోయి మనకు అనారోగ్య సమస్యలు అనేది రావడం మొదలవుతాయి. మనం పాతకాలంలో చూసుకుంటే ఎర్లీగా నిద్ర లేచేవాళ్ళు, 4కి 5కి నిద్ర లేచేవాళ్ళు, 7 కల్లా చక్కగా నిద్రపోయేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళు. ఇప్పుడులాగా ఏది తింటే వెయిట్ పెరిగిపోతాం, ఇది తింటే ఏ ప్రాబ్లం వచ్చేస్తుందో, ఈ స్వీట్ తినాలంటే నోరు కట్టేసుకొని మనకు ఎక్కడ క్యాలరీస్ పెరిగిపోతాయి అని ఆలోచించే వాళ్ళ లేదు. హ్యాపీగా తినేవాళ్ళు, మంచిగా పుష్టిగా తినేవాళ్ళు, పుష్టిగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మనకి యోగా డిసిప్లిన్ని నేర్పిస్తుంది. సో మా క్లాసెస్లో రెగ్యులర్ యోగా 365 డేస్ యోగా నడుస్తూనే ఉంటుంది. హాలిడే ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే భోజనం మానేస్తున్నామా, భోజనం మానేసిన రోజు యోగా కూడా హాలిడే ఇవ్వచ్చు. ఆ రోజు కూడా అంటే నేను కొన్ని డేస్ ఉపవాసాలు చెప్తూ ఉంటాను, ఫాస్టింగ్ చేయండి మంచిది అని చెప్తుంటాను. ఆ స్పెషల్ డేస్లో కూడా మనం హై ఇంటెన్సిటీ ప్రాక్టీస్ కాకుండా ప్రాణాయామ, మెడిటేషను, ఇలాంటివి, యోగ నిద్ర ఇలాంటివి చేస్తామన్నమాట. అంటే బాడీకి ఏదో ఒక రకంగా యోగా ప్రాక్టీస్ అనేది ఇస్తూనే ఉండాలి. సరే, ఈ వీడియోలో మనము ఎక్కువగా పొట్ట బాగా పెరిగిపోయింది, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయింది, అసలు ఓవర్ బ్లీడింగ్ అవుతోంది, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒకటే దాని మీద తిరుగుతూ ఉంటాయి. మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల 40 దాటిన వాళ్ళకైతే, ఇక పీరియడ్ మెనోపాస్ దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే ఓవర్ వెయిట్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా వీటన్నింటికి ఒకటే ఒక సొల్యూషన్లో ది బెస్ట్ ఆసన చూపిస్తాను, ముద్ర చూపిస్తాను, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలన్నది రోజు చేసి చూడండి. మీకు వితిన్ డేస్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, లేదంటే అస్సలు జస్ట్ స్పాటింగ్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది వాళ్ళకి కావచ్చు, బాగా మెనోపాజ్ వల్ల వెయిట్ పెరిగిపోయిన వాళ్ళకి కావచ్చు, రెగ్యులర్గా చేయవలసిన చాలా చాలా ఇంపార్టెంట్ ఆసన దేవి ఆసన. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, లెగ్స్ మధ్యలో జస్ట్ 2 feet డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ని ఇలా అభయ ముద్రలో ఉంచుకోవాలి. ఫీట్ని ఇలా ఇన్సైడ్ 2 feet ఇన్సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. స్లోగా కంప్లీట్గా డౌన్ చేసుకొని చూడండి, ఇంతవరకు బాగా కిందకు వచ్చి స్లోగా రైట్ హ్యాండ్ సైడ్ 2, 4, 6, 8, 10, 12. రిలీజ్.
ఆపోజిట్ సైడ్ 2 జస్ట్ మీరు 10 సెకండ్స్ ఉండలేకపోయారనుకో 5 సెకండ్స్ తోటి మొదలు పెట్టుకోండి. 4 మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాల్కి సపోర్ట్ తీసుకొని చేసుకోండి. 8 10 డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ మళ్ళీ పైకి. ఈ దేవి ఆసనాన్ని 2-3 టైమ్స్ రిపీట్ చేసుకోండి, సైడ్స్ అప్ అండ్ డౌన్. తర్వాత ఇప్పుడు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేస్తాం చూడండి. స్లోగా డౌన్ చేసుకుంటా, మెల్లగా హెడ్ డౌన్ చేసి హ్యాండ్స్ డౌన్ చేస్తాం. ఒక హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేస్తాం. 2 4 6 8 10 స్లోగా డౌన్ చేసుకొని లెఫ్ట్. 2 4 6 8 10 స్లోగా 2 ఎల్బోస్ డౌన్ చేయాలి. చాలా మంచి స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. అసలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఎంత వండర్ఫుల్గా ఉంది అని. ఇలా ఒక 10 సెకండ్స్ అలా ఉన్న తర్వాత స్లోగా పైకి వచ్చేసేయండి. ఎందుకంటే బాగా థైస్ మీద కానీ లోయర్ అబ్డోమిన్ మీద కానీ చాలా మంచి స్ట్రెచ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. ఈ దేవి ఆసనానే మినిమము 3 to 4 టైమ్స్ చక్కగా రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ గైనిక్ ఇష్యూస్ అన్నింటికి చెక్ పెట్టడానికి ముద్ర, యోని ముద్ర ప్రతిరోజు జస్ట్ 15 నిమిషాలు సాధన చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఫింగర్స్ని లిటిల్ ఫింగర్ నుంచి లోపలికి లాక్ చేసుకుంటూ రావాలి. రైట్ హ్యాండ్ ఫస్ట్ రైట్ ఫింగర్ నుంచి లోపలికి లాక్ చేసుకుంటూ ఫస్ట్ లాస్ట్ 3 ఫింగర్స్ని లాక్ చేసేసేయండి. తర్వాత థంబ్ని ఇలా టచ్ చేసుకోండి. ఇండెక్స్ ఫింగర్ని ఇలా టచ్ చేసుకోండి. చూడండి, మనకు యోని ఆకారంలో ఉంటుంది, అందుకే దీన్ని యోని ముద్ర అంటారు. చక్కగా రిలాక్సింగ్గా కూర్చొని ఈ ముద్రని మన ఒళ్ళో పెట్టుకుని హ్యాపీగా 15 మినిట్స్ ఇలా పైకి ఉండాలండి. ఈ థమ్స్ అనేది మన నాభి దగ్గరికి ఇలా పైకి రావాలి. 15 మినిట్స్ సాధన చేసి చూడండి. ప్రతిరోజు సాధన చేసి చూడండి. ఒక 45 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా సాధన చేసి చూడండి. వండర్ఫుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీకు ఈ పీరియడ్లో వచ్చే అనేక రకాల సమస్యలకి చెక్ పెట్టడానికి ఈ యోని ముద్ర చక్కని పరిష్కార మార్గం అని చెప్పచ్చు. మనం చేసే యోగా, నేను ముందుగా చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ ముద్ర చేసి చూడండి. మంచి రిజల్ట్, మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం అనుకున్నవి సాధించగలుగుతాం. ఆరోగ్యానికి మించిన సంపద వేరే ఏదైనా ఉందా? బరువు తగ్గాలన్నా, ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలన్నా ఈ కంప్లీట్ వీడియోలో చెప్పినవన్నీ సాధన చేసి చూడండి. మరొక వీడియోలో మంచి విషయాలతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.